యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య మాట్లాడుతూ, మన పద్మశాలి బుద్ధుబిడ్డ, స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ తొలి ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన నాయకుడు, పదవుల కన్నా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నిజమైన గాంధీయవాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని దేశానికి, రాష్ట్రానికి ఎంతగానో సేవలు చేశారని అన్నారు. ఆయన సేవలు ఎంతో విలువైనవని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో, ఆయన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు, రాష్ట్ర జిల్లా మండల పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని బాపూజీకి ఘన నివాళులర్పించారు.